సిఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శాఖమూరులో 596 కోట్లతో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. 29 గ్రామాల్లో మౌలిక వసతులకు 1400 కోట్లు ఖర్చు చేయనున్నామని వివరించారు. చిన్న రోడ్లకు సీసీకి బదులుగా బీటీ రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు నారాయణ. అంటే ఈ క్యాపిటల్ సిటీ డెవలప్ కావాలంటే మనుషులు రావాలంటే హౌసెస్ ఉండాలి. గవర్నమెంట్ ఆఫీసులు మనం కడుతున్నాం, ప్రైవేట్ వాళ్ళు కట్టాలంటే కొంత ల్యాండ్ కూడా యాక్చువల్గా ఎవరైతే కట్టడానికి ముందు వస్తారో వాళ్ళకు కొంత ల్యాండ్ పార్సల్స్ ఇచ్చేటట్టుగా పిచుకులపాడులో ఒక 7.9 ఎకరాలు, తుళ్ళూరులో ఒక 5 ఎకరాలు, మందడంలో 12.38 ఎకరాలు, ఇంకో బిట్ 6 ఎకరాలు, అదేవిధంగా కొరగల్లో ఒక 6 ఎకరాలు, మొత్తం ఒక 42 ఎకరాలని సిఆర్డీఏ డిఫరెంట్ ప్లేసుల్లో ఐడెంటిఫై చేసింది. అక్కడ మిక్స్డ్ యూజ్ కోసంగా ఆర్ఎఫ్పి వెళ్ళటానికి పిలిచేందుకు అథారిటీకి ఈరోజు సిఆర్డీఏకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది.